అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ కి స్వాగతం. మేము మీ అమ్మును, లతాను. ఈ రోజు మేము చేసి చూపించబోయే రెసిపీ ఉల్లిపాయలు, టొమాటో, కొబ్బరి వేసి చేసే కార చట్నీ. ఈ కార చట్నీ సూపర్గా ఉన్ను. అన్ని టిఫిన్ వెరైటీతో తినడానికి చాలా బాగున్నాం. ఇప్పుడు ఎలా చేసేది చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడొచ్చు. సరే అండి, ఇప్పుడు చేసేదానికి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం. నూనె వేడి అవని. అక్క, నూనె వేడి అయ్యింది. సరే, ఇప్పుడు 8 రెబ్బలు వెల్లుల్లి, కట్ చేసిన 1 ఇంచు అల్లం వేసి లైట్గా వేయించుకుంటాం. దానిలోనే 5 ఎండుమిర్చి, 3 కాశ్మీరీ మిర్చి వేసి వేయించుకుంటాం. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేదంటే ఎండు మిర్చిని కూడా వేసుకోవచ్చు. తర్వాత పొడగ్గా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం. దీన్ని కొంచెం వేయించు. అక్క, ఉల్లిపాయలు వేగింది. అవును, ఉల్లిపాయలు వేగింది. ఇప్పుడు కట్ చేసిన 2 పెద్ద సైజు టొమాటోని వేసి వేయించుకుంటాం. టొమాటో బాగా వేగేదానికి 1 చిటికెడ ఉప్పు వేసుకుంటాం. టొమాటో, ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అప్పుడుదా టేస్ట్ బాగున్ను. ఇప్పుడు మీద పదార్థాలు వేసుకుంటా. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుంటా. కొంచెం కలుపుడి. దాంతో పిడికిడంత కొత్తమరి, పిడికిడంత కరివేపాకు వేసి బాగా వేయించుకుంటాం. ఈ సైజ్ అంతా చింతపండు వేసుకుంటాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటాం. ఇది ఇప్పుడు బాగా ఆరిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం. చట్నీ గ్రైండ్ చేసి అయ్యింది. ఇందులో తాలింపు వేసుకుంటాం. ఒక తడకా ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యిందనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి చట్నీలో వేసుకుంటాం. అంతదండి, మంచి పుల్లం కారంగా కార చట్నీ రెడీ అయ్యింది. మీరు మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.